One accident, one incident, one critical illness, and suddenly families' dreams shatters. It's not because of fate, it's because of your negligence, because there was no protection. You never took life insurance plan. దట్స్ ఇట్, అంతే కదా. అందరూ కరోడ్పతీస్ ఉండరు కదండి. కొంతమంది వచ్చే శాలరీ మీదే లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ ఫ్యామిలీలో ఆ బ్రెడ్ అర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కంప్లీట్ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఇట్ ఈస్ యువర్ మ్యాండేటరీ థింగ్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీస్ ఫినాన్షియల్ సెక్యూరిటీ విత్ ప్రాపర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఒక్క టర్మ్ ప్లాన్ తీసుకోవడంలో వాట్స్ రాంగ్ అండి? రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఐ మెట్ ఎ ఉమెన్ హూస్ హస్బెండ్ డైడ్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. బట్ వాళ్ళ ఫ్యామిలీ డ్రీమ్స్, గోల్స్, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్, ఇంటి ఈఎంఐస్ ఎక్కడ ఆగిపోలేదు. ఎందుకంటే హీ హ్యాడ్ అ టర్మ్ ప్లాన్ అనమాట. సో నవ్ షీ స్టూడ్ స్ట్రాంగ్ అండ్ రీబిల్డ్ హర్ లైఫ్ విత్ డిగ్నిటీ. వాళ్ళ ఫ్యామిలీ యొక్క గోల్స్, డ్రీమ్స్ ఎక్కడ ఆగిపోలేదు కదా. తను తీసుకున్న ఒక టర్మ్ ప్లాన్ వాళ్ళని సెక్యూర్ చేసింది ఫినాన్షియల్గా. అండ్ 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ స్ట్రగుల్ అవుతాయి. ఎందుకంటే వితౌట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒకవేళ అబ్రాడ్ ఆర్ డెత్ జరిగింది అంటే 6 monthsలో వాళ్ళ ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతుంది. బట్ ఫ్యామిలీస్ విత్ లైఫ్ ఇన్సూరెన్స్ దే కంటిన్యూ దేర్ లైఫ్ స్టైల్, దేర్ గోల్స్, దేర్ సెక్యూరిటీ వితౌట్ ఎనీ డిస్ట్రప్షన్. ఫినాన్షియల్గా వాళ్ళు సేఫ్గా ప్రొటెక్టెడ్గా ఉంటారు. సో you're not buying life insurance అండి, you're buying peace of mind, protection, financial security for your family. So don't wait too long in buying a term plan or in buying a life insurance policy, because tomorrow is never guaranteed. ఈ రోజే ఒక మంచి టర్మ్ ప్లాన్ అన్నది తీసుకోండి. దిస్ ఈజ్ నిహారిక, యువర్ ఫినాన్షియల్ అడ్వైజర్. ఇన్సూరెన్స్కి రిలేటెడ్ ఏదైనా క్వైరీస్ ఉన్న, డౌట్స్ ఉన్నా కూడా డూ మెసేజ్ మీ. ఐ కెన్ హెల్ప్ యూ టు చూస్ రైట్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఫర్ యువర్ నీడ్స్. థ్యాంక్ యూ.